అందరికీ ఈరోజు నేను గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్తో, నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు కనుక చేస్తే పర్ఫెక్ట్గా, టేస్టీగా గులాబీ పువ్వులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వరిపిండి. వరిపిండి అంటే బియ్యం పిండి. ఒక గ్లాస్ బియ్యం ఆడిస్తే బియ్యం పిండి బాగా వస్తుంది. నాకు అలాగా 3 గ్లాసెస్కి బియ్యం పిండి వచ్చింది. తర్వాత గ్లాసున్నర అంటే 1.5 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ ఏమో గోధుమ నూక తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముందు మిక్స్ చేయాలి బాగా. అప్పుడైతేనే అన్నీ కరెక్ట్గా కలుస్తాయి. ఎప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా కలిసాయో మనకి పువ్వు అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ అనేది కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే వాటర్ అనేది ఎక్కువైపోతే పువ్వు అనేది రాదు. అలా అని చిక్కగా ఉండకూడదు. నేను వీడియోలో చూపించినట్టుగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉండాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా గులాబీ పువ్వులు అనేవి క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి స్మెల్ కోసం, ఇంకా ఓవర్ టేస్ట్ కోసం యాలకులు కూడా దంచుకొని పొడి చేసుకొని వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇది గులాబీ పువ్వులు వేసుకునే పద్ధతి. మీరు ఇంకే విధంగా అయినా ట్రై చేయొచ్చు, బట్ ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా, హెల్తీగా వస్తుంది. చిన్న మైదా పిండి ఉండడంతో ఏం కాదు, బట్ హెల్తీగా వస్తుంది. నేను లాస్ట్లో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి, విరగడం జరగదు.